ఈరోజు అయితే నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మాత్రం రాగి ఇడ్లీ అనమాట. ఒక గిన్నెలో 1 కప్పు దాకా మినపప్పును తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని అయితే నానపెట్టుకోవాలి. అదే టైంలో ఇంకొక గిన్నెలో అయితే 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వనేవి కూడా మంచిగా వాష్ చేసుకొని అయితే నానపెట్టేసుకోవాలన్నమాట. ఈ రెండు కూడా 4 అవర్స్ నానాలి. ఇలా నానిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. ఇడ్లీ పిండి ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గానే మంచిగా అయితే ఇలా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వని ఇలా మంచిగా వాటర్ అంతా లేకుండా ఇలా పిండి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్ దాకా మినపప్పు తీసుకున్నా కాబట్టి 1 కప్ దాకా రాగి పిండిని తీసేసుకొని అయితే ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మంచిగా ఫర్మెంట్ చేసేసుకుంటే చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో కదా. ఇలా ఫర్మెంట్ అయిన దాంట్లోనైతే కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుని ఆ తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని మంచిగా ఆయిల్ రాసేసుకొని ఇడ్లీలను అయితే ఇలా వేసేసుకొని అయితే స్టీమ్ చేసేసుకోవడమే. భలేగా వస్తాయండి, స్పాంజీగా అయితే. చూడండి చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.